బ్యాలెట్ పేపరా ఈవీఎం మిషన్లా గత వారం రోజులుగా నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలపై నెలకొన్న డైలమా ఇది. అయితే అక్కడ ఎన్నికల నిర్వహణపై ఈసీ క్లారిటీ ఇచ్చేసింది. పేపర్ కాదు మెషిన్తోనే ఎలక్షన్ అని తేల్చేసింది. M3 రకం ఈవీఎంలు వినియోగిస్తామని స్పష్టం చేసింది ఈసీ. ఇంతకీ M3 ఈవీఎం ఫీచర్స్ ఏంటి? వాటి పనితీరు ఎలా ఉండబోతోంది? పార్లమెంట్ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది నిజామాబాద్. పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడంతో కడుపు మండిన రైతులు నిజామాబాద్ పార్లమెంట్ బరిలో నిలిచి ప్రధాన పార్టీలకే గుబులు పుట్టించారు. ఏకంగా 178 మంది రైతులు నామినేషన్లు వేసి దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపారు. ఓట్లు చీలతాయేమో అని పార్టీల నేతలంతా తలలు పట్టుకుంటుంటే బ్యాలెట్ పేపరా ఈవీఎం మెషినా అంటూ ఈసీ కింద మీద పడింది. మొత్తం 185 మంది పోటీలో ఉండటంతో ఎన్నిక నిర్వహణ కోసం ఎన్ని అవకాశాలున్నాయో అన్నింటిపైన ఈసీ కసరత్తు చేసింది. ఒకానొక సమయంలో బ్యాలెట్ పేపర్తో ఎన్నిక నిర్వహించేందుకు సిద్ధమైంది. కానీ చివరకు జంబో ఈవీఎంలకే జై కొట్టింది. M3 రకం ఈవీఎంలు వాడాలని ఈసీ నిర్ణయించింది. వీటిని బెంగళూరులోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL, హైదరాబాద్లోని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ECIL సంయుక్తంగా తయారు చేశాయి. 384 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నా సరే ఓటింగ్ నిర్వహించడం చాలా ఈజీ. ప్రస్తుతం కొన్నే M3 ఈవీఎంలు అందుబాటులో ఉన్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో ఉన్న M3 రకం ఈవీఎంలను సేకరిస్తూనే ఇంకా కావాలంటే సరఫరా చేయాలని ECIL ను కోరాలని భావిస్తోంది. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో 1788 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఈ లెక్కన 1788 M3 టైప్ ఈవీఎంలు అవసరముంటుంది. మొత్తం 26,820 బ్యాలెట్ యూనిట్లు అవసరమవుతాయని అంచనా. 2,240 కంట్రోల్ యూనిట్లు, 2,600 వీవీప్యాట్లను ఉపయోగించే అవకాశం ఉంది. 2013 తర్వాతే M3 రకం ఈవీఎంలు అందుబాటులోకి వచ్చాయి. థర్డ్ జనరేషన్ పేరుతో పిలిచే ఈ మెషిన్లను ట్యాంపరింగ్ చేసే అవకాశం ఉండదని అధికారులు చెబుతున్నారు. ఎవరైనా ట్యాంపరింగ్ చేయాలని చూస్తే అకస్మాత్తుగా పనిచేయడం ఆగిపోతాయి. వాటిలో సెల్ఫ్ డయాగ్నోస్టిక్ ఫీచర్ ఉండటంతో వాటికవే కంట్రోల్ చేసుకుంటాయి. GPS కూడా ఉండటంతో ఎవరూ ఈ ఈవీఎంలను ఎత్తుకెళ్లడానికి అవకాశం ఉండదు. హై సెక్యూరిటీ ఫీచర్స్ ఉండటంతో ఈసీ అధికారులు M3 ఈవీఎంలకే మొగ్గు చూపారు. అయితే ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించాలనే ఈసీ నిర్ణయంపై రైతులు మండిపడుతున్నారు. బ్యాలెట్ విధానంలోనే ఎన్నిక నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థుల పేర్లు పైన వచ్చేలా కాకుండా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో పేరొచ్చేలా బ్యాలెట్ పేపర్ సిద్ధం చేయాలంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు.